బెల్లంపల్లి పట్టణంలోని ఈ 3వ వార్డులో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి సౌజన్య విజయ్ కుమార్ బెడ్డల గారి యొక్క మేనిఫెస్టోని ఈరోజు మేము రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క 3వ వార్డులో పేద ప్రజలందరికీ ఈ మేనిఫెస్టోని మేము పంపిస్తాము. మంచిగా క్షుణ్ణంగా మేము ఏం చేస్తామో ఈ రాబోయే రోజులలో 5 సంవత్సరాల్లో మమ్మల్ని గెలిపించినట్టయితే ఈ ప్రజానికానికి ఈ పేద ప్రజలందరికీ నేను ఏం చేస్తానో అవన్నీ మేనిఫెస్టో ద్వారా ప్రతి ఇంటికి నేను పంపిస్తాము. ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించే దిశగా 3వ వార్డులో ప్రజలు అడుగు వేయాలని ఈ సందర్భంగా ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ బెల్లంపల్లి పట్టణంలో 3వ వార్డులో అవినీతి పాలన, ముఖ్యంగా 20 ఏళ్ల నుంచి ఇక్కడ అవినీతి వ్యవస్థ నడుస్తూ ఉన్నది. అవినీతి లేని పాలన రావాలి, లంచగొండి వ్యవస్థ పోవాలి, మార్పు కావాలి, బెడ్డల విజయ్ కుమార్ సౌజన్య రావాలి, గత ఓటమి ఈసారి గెలుపుకు నాంది కావాలి. ఈ 3వ వార్డు ప్రజలు అంబేద్కర్ నగర్, రవీంద్ర నగర్ ప్రజలకు మా యొక్క హామీ పత్రం మేము ఇస్తూ ఉన్నాం. రేపు గెలిచిన వెంటనే ఇవన్నీ మేము అమల్లోకి తీసుకొచ్చి ఈ 20 ఏళ్లలో వాళ్ళు చేయలేనటువంటి పనులను మనం బాజాప్తగా కూర్చొని ఇక్కడ ప్రజలందరినీ కలుపుకొని ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేసి ఈ 5 సంవత్సరాల్లో 20 ఏళ్లలో కాని పనుల్ని మనం చేయడానికి ముందుకొస్తూ ఉన్నాం. నేను గతంలో కూడా ఒక మేనిఫెస్టో తీసినాం. ఈసారి ఇంకా దానికి మంచి భిన్నంగా కూడా తీయడం జరిగింది. గత ఎన్నికల్లో ఓడిపోయినా సరే 328 ఓట్లు వేసి మమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి ప్రజలు ఇక్కడ మార్పుని కోరుకున్నారు కాబట్టి గత ఓటమిని మేము ఈసారి గెలుపుగా నాందిగా భావించి ప్రజా ఆశీర్వాదం మా పైన ఉందనే నమ్మకంతో మళ్ళీ ప్రజల కోసం ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా పని చేయడానికి మీ ముందుకు వస్తున్నాము. రేపు ఈ జరగబోయే యుద్ధం ధన బలానికి తర్వాత ప్రజా బలానికి జరిగే ఈ యుద్ధంలో ప్రజలే గెలవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క రూపాయి లంచం లేకుండా అభివృద్ధి చేసి చూపిస్తాము. 20 ఏళ్ల దోపిడీ పాలనలో గురైనటువంటి సమస్యలను మీరు ఒక్క అవకాశం ఇస్తే 5 సంవత్సరాలలో పూర్తి చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. పేద ప్రజల పక్షాన పేద ప్రజలకు చేసే పనులలో ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా పనిచేసి చూపిస్తాము. 60 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధాప్య పెన్షన్లు మరియు ఒంటరి మహిళలకు, వితంతు మహిళలకు ఒక్క రూపాయి కూడా, దివ్యాంగులకు ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా పెన్షన్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాము. పేద ప్రజలు ఎవరైనా కాలం చేసి చనిపోయినట్టయితే ప్రతి ఇంటికి 5,000 రూపాయలు మా సొంత నిధులతోనే మేము ఆర్థిక సాయం చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తూ ఉన్నాను. గెలిచాక ప్రతి ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఒక ప్రజా కార్యాలయాన్ని మనము ఒక ప్రజా కార్యాలయం నిర్మించి నిత్యం వాళ్లకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తీర్చడమే మా లక్ష్యంగా మేము పెట్టుకున్నా ఉన్నాము. తర్వాత ప్రతిరోజు అంబేద్కర్ నగర్, రవీంద్ర నగర్ ప్రతి గల్లీకి చెత్త బండి సమస్య ఏదైతే ఉన్నదో ఆ చెత్త బండిని ప్రతిరోజు పంపించి ప్రజలకు సమస్య లేకుండా మేము చేస్తామని ఈ సందర్భంగానే మీకు తెలియజేస్తూ ఉన్నాను. అన్ని కులాల, అన్ని సంఘాల భవనానికి మరియు సంఘాల అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాము. అందరికీ ఎన్ని వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాల ప్రజలను సమానంగా చేసి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ భవన నిర్మాణాలకు మనం అందరికీ సహకారం చేసి వాళ్ళని డెవలప్ చేయడానికి మనం కృషి చేస్తూ ఉన్నాము. పేద ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి వారికి ఇండ్లు మరియు స్థలాలు ఇప్పించి ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా మేము పనిచేసే బాధ్యత మీ తరపున మేము తీసుకున్నా ఉన్నాము. మన 3వ వార్డులో వారానికి ఒక్కసారి వచ్చేటి 8 రోజులకు ఒక్కసారి వచ్చేటువంటి నీటి సమస్యని ఇంకొక బోర్ లైన్, పైప్ లైన్ వేసుకొని మనం ప్రతిరోజు కూడా నీటిని ఇప్పించే ప్రయత్నం 100% మనం చేసి దాని నీటి సమస్యని శాశ్వతంగా ఈ 3వ వార్డులో నీటి సమస్య అనేది లేదు అని శాశ్వతంగా మనం తొలగించడానికి మీ ముందుకు మేము వస్తూ ఉన్నాం, మాట ఇస్తూ ఉన్నాం. మీకు ఖచ్చితంగా ప్రతి గల్లీలో రోడ్డు మరియు ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ సమస్యని పూర్తిగా పారదోసి ప్రతి గల్లీలో బోర్ వేసి ప్రజల సమస్యలను శాశ్వతంగా తొలగిస్తాము. ప్రతి గల్లీలో కరెంట్ పోల్స్ మరియు వీధి దీపాలు వేసి
ప్రజలు 20 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి కరెంటు సమస్యను పూర్తిగా తొలగిస్తామని నేను హామీ ఇస్తున్నాను. విద్యార్థుల కొరకు గ్రంథాలయం ఏర్పాటు చేసి చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకు మా సొంత నిధులతోని మేము బుక్ మెటీరియల్ ఇప్పిస్తాము. అంతేకాకుండా యువకులకు గ్రౌండ్ నిర్మాణం చేసి స్పోర్ట్స్ కిట్స్ అందచేయిస్తాను సొంత నిధులతోని. మహిళలకు 5 సంవత్సరాలు సమ్మర్ క్యాంపులు పెట్టించి టైలరింగ్ మరియు బ్యూటిషియన్ మేము కోర్సులు నేర్పించి వాళ్ళకు ఒక జీవన ఉపాధిని కలిగిస్తానని హామీ ఇస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ వార్డు ప్రజలందరికీ మెడికల్ క్యాంపులు ఉచితంగా పెట్టించి వార్డు ప్రజల యొక్క అనారోగ్య సమస్యలను తీరుస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలు బాగా గమనించాలా, ఇటువంటి మేనిఫెస్టో పెట్టేటువంటి దమ్ము ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి పోటీ చేస్తున్నటువంటి నాయకులకు ఎవ్వరికీ లేదు. ఎందుకంటే వాళ్ళు మీకు పని చేసేటోళ్ళు కాదు. రేపు మీరు ఓటు వేస్తే గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చొని ఉంటారు. వాళ్ళు ప్రజల మధ్యలోనే రారు. మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తారు బయటికి. అటువంటి నాయకులని మీరు ఓడగొట్టాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కొంతమంది ఉన్నారు, ఎంతమంది దగ్గర అవినీతి చేసారో అన్ని మా దగ్గర డాటా ఉంది. అటువంటి నాయకులకు ఒక్క ఓటు కూడా మీరు వెయ్యకండి. ఇప్పుడు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ మనల్ని చాలా మోసం చేసింది 2 సంవత్సరాలలో. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. నేను కూడా అందరికీ పూడవాడి ప్రజలకు కాంగ్రెస్ ఏం చేసింది, మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసింది అనే సమస్యని ఈ ప్రతి ఒక్కరికి మేనిఫెస్టో ద్వారా ఇవి కూడా మేము పంపించడం జరుగుతూ ఉంది. నేను అంటా ఉన్నా, ఈ 3వ వార్డులో అవినీతి పాలనను మనం బొందబెట్టి, లంచగొండి వ్యవస్థను మనం బొందబెట్టి మంచి చేసేవారికి ఒక అవకాశం ఇవ్వండి అని నేను వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే మా యుద్ధం అంతా ప్రజల కోసమే. నిత్యం కూడా మేము ప్రజల కోసం అహర్నిశలుగా పనిచేయడానికి ముందుకు వస్తాను. కాబట్టి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా, రేపు 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మా యొక్క బీఆర్ఎస్ అభ్యర్థి బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ గారిని ఓటు వేసి, కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకొని ఈ మేనిఫెస్టో మొత్తం యొక్క ఇచ్చినటువంటి హామీలను ఈ 5 సంవత్సరాలలో పూర్తి చేసి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపైన ప్రధాన దృష్టి పెట్టి ఖచ్చితంగా వారందరినీ నేను మమ్మల్ని గెలిపించుకున్నట్టయితే వాళ్ళందరి రుణం తీసుకోవడానికి ముందుంటానని ఈ సందర్భంగా మీడియా ముఖంగా, పత్రికా మీడియా ముఖంగా, ప్రజానికం ముఖంగా నేను ఈరోజు మీకు హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. కావున మీరు రాబోయే ఎన్నికల్లో 11వ తారీఖు రోజున భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించాలని ఈ సందర్భంగా మళ్ళొక్కసారి వేడుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, దుర్గం చిన్నన్న గారి నాయకత్వం, దుర్గం చిన్నన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకి, కారు గుర్తుకి, కారు గుర్తుకి.